ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, కండిషన్లో పెడితే కన్నిగానే మిగిలిపోతా అని. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డిమాండ్ చేయకూడదు, డిమాండ్ చేస్తే రిమాండ్ అయిపోతాం. సందీప్ రెడ్డి వంగ యాటిట్యూడ్ ముందు ఎవడో కూడా పనికిరాడు. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చి బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి వచ్చాను నేను అంటే కుదరదు. ఇక్కడ అన్న సందీప్ రెడ్డి వంగ అంటేనే మామూలు విషయం కాదు. తొక్కి నారదీస్తాడు డైరెక్షన్ కానీ. మన హీరో మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అని చెప్పకూడదు, వన్ ఆఫ్ ది హీరో అని చెప్పాలి సినిమాకి. ఆ రేంజ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అలాంటిది మనోడి దగ్గర ఆమె కండిషన్లో పెడతాం, వచ్చి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నేను నచ్చినట్టుగా చేస్తా, టైంకి రాను, టైం చేయను అని చెప్పి అంటమే కాకుండా మళ్ళీ అంటే ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. సో ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మామూలు విషయం కాదు. అంటే ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేయడం అంటే అది వేరే విషయం. సో అలాంటిది ఆఫర్ వచ్చింది నాకు అని ఆనందపడ్డాం అనేసి కండిషన్లో పెడితే, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, కండిషన్లో పెడితే కన్నిగానే మిగిలిపోతా అని. అలాగా కండిషన్లో పెడితే ఇంక అంతే. సో మన సందీప్ రెడ్డి వంగ కూడా యాటిట్యూడ్ ఎక్కువ. సో మన ఆల్రెడీ తీసేసి యానిమల్ సెకండ్ హీరోయిన్గా చేసింది కదా ఆమెను పెట్టి హీరోయిన్గా సినిమా తీస్తానికి రెడీ అయిపోయాడు. సో నేను చెప్తున్నా ఏంటంటే సందీప్ రెడ్డి వంగ యాటిట్యూడ్ ముందు ఎవడో కూడా పనికిరాడు. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చి బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి వచ్చాను నేను అంటే కుదరదు ఇక్కడ. సో ఆయన చెప్పినట్టు చేయాలి. ఒక డైరెక్టర్ చెప్పినట్టుగా చేస్తే సినిమా అనేది బాగుంటుంది. సో సినిమా బాగుంటే రేపన్న రోజున ఆమెకి పేరు వస్తుంది. సో అలా కాదని చెప్పేసి యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసి అవతల పడేయడమే. దీప్తి పడుకొని 20 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. నేను తెలుగులో డబ్బింగ్ చెప్పని చెప్పింది, టైంకి రానని చెప్పింది. సో ఈ రకంగా చెప్పడం వల్ల తను తీసేసాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అది కరెక్టే బ్రో, అది నిజమే. సో ఆమె యాటిట్యూడ్ చూపించింది. ఈయన పెద్ద యాటిట్యూడ్ స్టార్, మామూలుగా ఈయనతో మాట్లాడడమే కష్టము. ఈయన డైలాగ్లు అసలు ఈయన సినిమాలో యాక్ట్ చేయడం, అది ప్రభాస్ కాంబినేషన్లో చేయడం అంటే అది వేరే విషయం. దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్రెస్ట్గా చేయాలి. కానీ ఈమె యాటిట్యూడ్ చూపించి నేను అది చేయను, ఇది చేయను, అలా చేయను, ఇలా చేయను అని కండిషన్లో పెడితే కుదరదు కదా. మనోడికి ముందే కోపం ఎక్కువ, తీసి అవతల పడేశాడు, అయిపోయింది. నిజంగా తీసేశారు. సో దాని కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే ఆమె టైంకి రాను అని చెప్పడం, నాకు ఇంత అమౌంట్ కావాలని డిమాండ్ చేయడం. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డిమాండ్ చేయకూడదు, డిమాండ్ చేస్తే రిమాండ్ అయిపోతాం. సో ఆ విధంగా ఆమె డిమాండ్ చేసింది, అందుకని తీసి పడేశాడు అంతే. అన్న దీపిక పడుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది నార్మల్ స్టోరీనే, స్పిరిట్ పెద్ద స్టోరీ ఏం కాదన్నట్టు కామెంట్ చేసింది. నిజంగా సినిమా స్టోరీ బయట యాజ్ ఏ హీరోయిన్గా ఒక సినిమా గురించి అలా బ్యాడ్గా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. సో ఈమె ఇలా నెగిటివ్ కాంట్రవర్సీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె మీద యూనియన్లో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఖర్చు అంతా కూడా ఆమె నుంచి ఫైన్ కింద లాగేస్తారు. అది వేరే విషయం. కానీ యాజ్ ఏ హీరోయిన్గా సో ఈ సినిమాలో ఆఫర్ పోయినా కానీ ఆమె ఇంకా 10 సినిమాలు చేసుకోవాలి. సో ఒక సినిమాని బ్యాట్ చేస్తే రేపొద్దున ఏమవుతుంది, అమ్మ ఈ సినిమాలో ఈమె చేస్తే రేపొద్దున ఇట్లానే మన స్టోరీ కూడా బయటకు లీక్ చేస్తుందా అని చెప్పి ఒక డైరెక్టర్లో కానీ ప్రొడ్యూసర్లో కానీ ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. సో అంత పెద్ద హీరోయిన్ అయ్యి ఉండి ఇట్లా చీప్గా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్.